సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 3వ వార్డు అయ్యప్ప నగర కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. రాజీవ్ పార్క్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు అమృత్ సంస్థ పైప్లైన్ పనుల కారణంగా రోడ్డు తవ్వి వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. వెంటనే రోడ్డును యథావిధిగా మరమ్మతులు చేసి ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని కోరారు. నా పేరు బండ్లస్వామి, అయ్యప్ప నగర్ కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి ఎందుకు వచ్చినామంటే అయ్యప్ప నగర్ కాలనీలోని గజ్వేలు ప్రాంతంలో అమృత్సర్ అని పైప్లైన్ కోసం రాజీవ్ పార్క్ రోడ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు గల ప్రధాన రహదారిని ఒకవైపు మొత్తము డ్రిల్లింగ్ మిషన్లతోటి సీసీని తవ్వి తర్వాత రోడ్డును అలానే వదిలేయడం జరిగింది. ఆ విషయాన్ని అక్కడున్న స్థానిక కౌన్సిలర్కు అక్కడ మరమ్మతులు చేసే కాంట్రాక్టర్లతో మాట్లాడితే వాళ్ళు తూతూ మంత్రంగా ఎర్రమట్టిని తీసుకొచ్చి పోయడం జరిగింది. మిగతా గల్లీలు కూడా మొత్తం బురదమయంగా అయిపోయి గుంతలుగా అయ్యి అక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందులు. అయ్యప్ప నగర్ కాలనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోతే వీరారెడ్డి. నేను మాకు గత ప్రభుత్వంలో కూడా మాకు సీసీ రోడ్లు వేస్తామని చెప్పి పట్టించుకోలేదు. కడప జిల్లా కమలాపురం